బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడ్డాడు. అర్ధరాత్రి మూట ముసుగు బ్లౌజులు ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు. కిచెన్ హాల్ సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు. దుండగుడు వచ్చిన సమయంలో అరుణ ఇంట్లో లేరు. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉందని, తనకు భద్రత పెంచాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. ప్రసన్న, అయితే నిన్న అర్ధరాత్రి బీజేపీ ఎంపీ అరుణ ఇంట్లోకి దుండగుడు చొరబడి సో దుండగుడు అతి తెలివిగా చాకచక్యంతో ఇంట్లోకి జొరబడినటువంటి వెంటనే కిచెన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అలాగే ఇంట్లో ఉన్నటువంటి పలు సీసీ కెమెరాలను ఆఫ్ చేసి దుండగుడు సుమారుగా గంటన్నర పాటు ఇంట్లో ఆ యొక్క దొంగతనం చేసేందుకైతే ప్రయత్నించినట్టుగా పోలీసులు అయితే తెలుపుతా ఉన్నారు. ఇక దుండగుడు వచ్చినటువంటి సమయంలో దుండగుడు వచ్చినటువంటి సమయంలో డీకే అరుణ అయితే ఇంట్లో లేనట్టుగా తెలుస్తా ఉంది. సో ఇందులో ఏదో కుట్ర కోణం ఉంది, కావాలనే తన ఇంట్లోకి ఈ దుండగులు ప్రవేశించినట్టుగా డీకే అరుణ అయితే చెప్తా ఉన్నారు. సో పోలీసులకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా ఫిర్యాదు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే ఈ ఘటన పైన మరిన్ని వివరాలు తెలియజెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. దర్యాప్తు కూడా ముందుకైతే కొనసాగుతా ఉంది. సో ఎవరో కావాలని తన ఇంట్లోకి చొరబడ్డారు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఎంపీ డీకే అరుణ కూడా చెప్తా ఉన్నారు. సో ఈ పోలీసుల విచారణ అనంతరం, ఈ యొక్క దర్యాప్తు అనంతరం అయితే పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది ప్రసన్న. సో మొన్న మధ్య కూడా మనకు చాలా మంది రాజకీయవేత్తల ఇళ్లలో కూడా ఇలా దుండగులు ఒకసారిగా ప్రవేశించి అటు దొంగతనాలు చేయడానికి, ఇతరత్ర సామాగ్రిని దొంగలించేందుకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్తగా ఇప్పుడు డీకే అరుణ వాళ్ళ ఇంట్లో కూడా ఈ యొక్క దుండగులు ప్రవేశించడం అయితే కొంత తీవ్రంగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయవేత్తలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల ఇళ్లలో దొంగలు ఇలా ప్రవేశిస్తుంటే ఇక సామాన్యుల ఇళ్లలో వాళ్ళు ఎలా మేము రక్షణగా ఉంటామని చెప్పేసి కూడా కొంత వాపోతున్నటువంటి సామాన్య ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రసన్న. ఆ పగటి పూట ఆ దుండగుడు ఇంట్లోకి చొరబడ్డారు అంటే బయట సెక్యూరిటీ కానివ్వచ్చు, వాళ్ళు ఎవరు లేననుకోవచ్చా దుండగుడు ప్రవేశించే టైంలో? ప్రసన్న, అయితే దుండగుడు విసుగు ధరించి అలాగే తెలివిగా చేతులకి గ్లౌజులు కూడా వేస్తాను. ఎందుకంటే చేతి వేలి ముద్రలు ఉంటాయో అవన్నీ కూడా పడతాయి కాబట్టి సో వేలి ముద్రలు పడకుండా ఇక కవలికలు కూడా తెలియకుండా ఒక మాస్క్ ను ధరించి లోపలికైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంటి లోపలికి సెక్యూరిటీ సిబ్బంది ఉన్న వెనక గేట్ నుంచి కూడా ఇంట్లోకి చొరబడినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో ఇంట్లోకి చొరబడినటువంటి వెంటనే హాల్లో నుంచి ఇక కిచెన్ లోకి ఆ మార్గంలో లోపలికి వెళ్ళి సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా ఆఫ్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో లోపల తిరుగుతుంటే ఖచ్చితంగా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది కాబట్టి ముందు సీసీ కెమెరా వ్యవస్థని నిర్వీర్యం చేసిన తర్వాతనే సుమారు గంటన్నర పాటు కూడా ఇంట్లోనే తిరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అటు సెక్యూరిటీ సిబ్బంది కూడా వాళ్ళు తమ పనిలో నిమగ్నమై ఉన్నటువంటి సమయంలోనే దుండగుడు ఇంట్లోకి ప్రవేశించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో ఈ పోలీసు దర్యాప్తు తర్వాతనే పూర్తి వివరాలు అయితే తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది ప్రస్తుతం. విజయ్, చూసుకుంటే అసలు ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది? ఆ దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులను ఏమైనా దొంగలించడం జరిగిందా? మరి దీనికి సంబంధించిన డీకే అరుణ ఏమంటున్నారు? ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా మనకు కంప్లైంట్ చేసినట్టుగా తెలియట్లేదు. బట్ పోలీసులు మాత్రం దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. అయితే సుమారుగా అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ కూడా నిద్రలోకి జారుకునేటువంటి సమయంలోనే దొంగ ఈ దుండగుడు అనేవాడు ఇంట్లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తుంది డీకే అరుణ ఇంట్లోకి అయితే. సో ఆవిడ మాత్రం ఎక్కడ కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలియట్లేదు. బట్ ఇప్పటికీ కూడా నా మీద ఏదో కుట్ర కోణం జరుగుతా ఉంది, ఆ నేపథ్యంలోనే ఈ దుండగులు ఇలా తన ఇంట్లోకి ప్రవేశించినట్టుగా కూడా చెప్పుకొస్తా ఉంది ఆమె అయితే. అలాగే ఈ దుండగుడు ఈ ఇంట్లోకి ప్రవేశించినట్టుగా ఇంకెవరైనా వచ్చి నా పైన హత్యాయత్నం చేస్తే నా పరిస్థితి ఏంటి అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. సో ఖచ్చితంగా నాకు హై సెక్యూరిటీ కూడా అలర్ట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. చూడాలి సెక్యూరిటీని ప్రభుత్వం పెంచుతుందా లేదా అనేది. అండ్ ఇంకొకటి మరోవర్ ఈ దుండగురు ఎవరైతే దొంగతనం కోసమే వచ్చారా లేదా అంటే ఇంట్లోని వస్తువుల కోసం వచ్చారా లేకపోతే ఆల్రెడీ దీంట్లో అరుణ గురించి వచ్చారా అనేటువంటి విషయం కూడా తెలియాల్సి అయితే ఉంది.
ప్రాథమిక దర్యాప్తు లో అయితే కేవలం ఏదైతే వాటి బంగారు ఆభరణాలు ఇతర డబ్బుగా ఈ యొక్క కారణాలే చెప్తా ఉన్నారు. బట్ ప్రాథమిక దర్యాప్తు అనంతరం అయితే పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ విజయ్.